వెయిట్ లాస్ రెసిపీ అనుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, లంచ్కి తీసుకోవచ్చు. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు మళ్ళీ వెయిట్ లాస్ రెసిపీ అనుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, లంచ్కి తీసుకోవచ్చు, డిన్నర్కి తీసుకోవచ్చు. డిన్నర్కి వద్దులేండి, డిన్నర్కి కర్డ్ తినకూడదు కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి హ్యాపీగా తీసుకోండి మీ ఫ్యామిలీ అంతా. సమ్మర్ కదా, మంచి కూలింగ్గా కూడా ఉంటుంది, బాడీకి హాయిగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు బయటకు వెళ్ళాల్సి వస్తే మంచి మీ వెయిట్ లాస్ జర్నీలో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, బాడీ కూడా కూలింగ్గా ఉంటుంది. సో చెప్పేస్తాను ఏం చేద్దామనింది. సో ఫస్ట్ సోరకాయని గ్రేట్ చేసి పెట్టుకోండి, మొత్తం తురిమేసి పెట్టుకోండి. ఆ తురిమేసిన దాంట్లో ఉడకబెట్టేసుకోండి. నేను ఆల్రెడీ వాటర్లో ఉడకపెట్టేసాను, కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టేసేయండి. పెరుగు, ఇంకా మీకు ఏమేమి కావాలో పోసేయడానికి మీరు ఎన్ని రకాలైనా తీసుకోవచ్చు. సోరకాయని ఉడకబెట్టుకున్నాం కదా మనము, సోరకాయని ఒక బౌల్లో తీసేసుకోండి. దీంట్లో పెరుగు యాడ్ చేసుకుందాం. సోరకాయ చాలా 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 మంచిది బాడీకి, అందుకనే యూజువల్గా సోరకాయతో చాలా రకరకాలు చేసుకోమని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా మీ గట్ హెల్త్కి ఫ్రమ్ బిగినింగ్ సెట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ డే 1లో సోరకాయ ఇంక్లూడ్ చేస్తాను. సోరకాయతో ఏదో ఒకటి చేసుకోమంటాను, సోరకాయ కూర, చార, సంథింగ్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్తాను. సో సోరకాయ చాలా చాలా మంచిది. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా మంచిది. చాలా మంది దోసకాయతో చేసుకుంటారు కదా, దోసకాయ కర్డ్ కాంబినేషన్ మంచిది కాదు, కానీ సోరకాయ కర్డ్ కాంబినేషన్ మంచిది. మనకి బ్యాలెన్స్ ఉంటుంది, కోల్పోకుండా ఉంటాము, కూలింగ్ ఉంటుంది, మనకి వెయిట్ లాస్కి, హెల్త్కి, గట్కి, డైజెషన్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. సో అందరూ తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఒక హెల్త్ ప్రాబ్లం వాళ్ళు తీసుకోవద్దు అలా ఏం లేదు, ఎవ్రీవన్ అందరం హ్యాపీగా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, రుచికి తగినంత. మిరియాల పొడి చాలా మంచిది, తీసుకోండి కంపల్సరీ. మనకు ఛాన్స్ దొరికినప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండండి. కొన్ని కాంబినేషనల్ ఫుడ్స్ ఉంటాయి, అవి చాలా హీలింగ్, చాలా మంచిది బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిరియాల పొడి ఇంకా పసుపు కాంబినేషన్ కూడా అంతే, చాలా చాలా మంచిది. సో మనకు ఛాన్స్ దొరికినప్పుడు కంపల్సరీ రెండు యూస్ చేసుకుంటూ ఉండండి. మన ఇండియన్ కుకింగ్లో కంపల్సరీ పసుపు ఎలా అయినా వేసుకుంటాం పోస్ట్లో. సో చాలా వరకు మీకు కుదిరినంత వరకు మిరియాలు కూడా వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ముట్టించేసుకుందాం స్టవ్ ముట్టించేసుకొని మీ రుచికి తగినంత ఆయిల్. ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువ తీసుకోండి. ఒక్కటి చెప్తాను, ఎందుకంటే లాస్ట్ టైం ఒక కామెంట్ చూశాను. కామెంట్ అని కాదు, చాలా మందికి ఆ అపోహ ఉంటుంది, నేను సాల్ట్ తినకూడదు, సాల్ట్ తింటే ఎక్కడైనా వెయిట్ లాస్ అవుతారా, నూనె తింటే వెయిట్ లాస్ అవుతారా, అది తినొద్దు, ఇది తినొద్దు, అది ఇది. అలా ఉండదండి. అంటే ఇప్పుడు మీరు సాల్ట్ మానేస్తున్నారు, నూనె మానేస్తారు, ఎన్ని నెలలు చేయగలుగుతారు, ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఏదైనా సరే డైట్ అంటే 4 రోజులు చేసి మానేసేది కాదు. మీరు 4 రోజులు చేసి మానేసి మళ్ళీ బ్యాక్ టు లైఫ్ స్టైల్ వెళ్ళిపోతే మళ్ళీ అదే కదా. ఫీజిబుల్ ఉండాలి, మనం చేయగలిగేలాగా ఉండాలి. అండ్ ఆల్సో మనం సరిగా ఫుడ్ తీసుకోకుండా, గుడ్ ఫ్యాట్స్ రాకుండా మొత్తమే ఆయిల్ మానేసామనుకోండి ప్రాబ్లం అవుతుంది. సాల్ట్ మొత్తమే మానేసారు, చాలా ప్రాబ్లం అవుతుంది. అలా ఇమ్మీడియట్లీ ఏది మానేయకూడదు, అసలు ఏది మానేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ మీకు ఏదైనా సపరేట్ ఒక హెల్త్ కండిషన్ ఉంటే తప్ప. సో ఆ అపోహలు తీసేసేయండి, అన్నీ తినాలి. ఏది పడుతుంది ఏది పడట్లేదు ఆలోచించుకొని రకరకాల హోల్ గ్రెయిన్స్, హోల్ ఫుడ్స్ తీసుకున్నంత వరకు మనం చాలా హెల్తీగా ఉంటాం, వెయిట్ లాస్ అవుతాం, అన్నీ బాగుంటాయి. సో అందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి సెకండ్ పాయింట్, అయితే ఎక్స్ట్రీమ్ డైట్లు చేస్తారు, లేకపోతే ఎక్స్ట్రీమ్గా వదిలేస్తారు. అలా కాకుండా ఓ బ్యాలెన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్కి తగ్గట్టు డెఫినెట్లీ తినాలి, అవసరం లేని వదిలేసేసేయాలి. సేమ్ డయాబెటీస్ ఉంది అట్లా. కానీ మీకు మొత్తం లెవెల్స్ నార్మల్ అయిపోయాక స్లోగా మళ్ళీ మన ఫుడ్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏది లేదు, ప్రాబ్లం జస్ట్ వెయిట్ లాస్ కోసం అనుకున్నన్ని రోజులు ఏ ప్రోడక్ట్ని అన్లెస్ మీకు ఏదో ఇబ్బంది ఉంటే తప్ప ఎలిమినేట్ చేయాల్సిన పని లేదు. అండ్ మనకి ఏదో ఒక్కరోజు చేసేలాగా డైట్ చేయకూడదు, లైఫ్ లాంగ్ హాయిగా తినగలిగేలాగా ఉండాలి. అలా తినగలగాలి అంటే టేస్ట్ బాగుండాలి, హెల్దీగా కూడా అనిపించాలి. సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. అలా తింటూ కూడా
ఏది అవసరమో అది తినుకుంటూ చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో దీంట్లోనే పోసి వేసుకుందాము, పప్పులు కూడా వేసేసుకుందాము. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నట్టు తప్పకుండా ఇంగు వేసుకోండి. పప్పులు, పప్పుచారు ఇలాంటి పెరుగు ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు ఇంగు వేసుకోండి. ఇంగువ ఇంకా అల్లం కాంబినేషన్ కూడా డైజెషన్కి చాలా మంచిది. అందుకే బటర్ మిల్క్ తీసుకునేటప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం జింజర్ కంపల్సరీ వేసుకోమని చెప్తాం. సో సమ్మర్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉండండి. డైజెషన్ హెల్త్ మంచిగా ఉన్నన్ని రోజులు మనం బాగుంటాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాము. మీరు కొన్ని పల్లీలు వేసుకుంటాను, పిడికెడు పల్లీలు అనుకుంటే కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్నో రకాలుగా వేరియేషన్స్ చేసుకోవచ్చు. కానీ కాంబినేషన్స్ ఏం వేసుకుంటున్నాం చూసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెరుగు ఉంది. పెరుగుని చాలా మంది ఏం చేస్తారు, మ్యారినేషన్లో పెట్టి వంట చేస్తూ ఉంటారు. పెరుగుని ఎప్పుడు కూడా హీట్ చేయకూడదు. మీరు ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ మీరు రోజు మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అనుకోండి, బ్యాలెన్స్ కోల్పోతాం, మంచిది కాదు హెల్త్కి. సో అలాంటివి చేయకండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపేసి చూసారు కదా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు. బీట్రూట్తో చేసుకోండి, క్యారెట్తో చేసుకోండి, సోరకాయతో అయినా చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదింతో అయినా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనం బీట్రూట్తో ఆల్రెడీ చేసాము చాలాసార్లు. నాకు చాలా మంది చెప్తా ఉంటారు ఆల్రెడీ ఇవన్నీ తింటున్నాం మేడం మంచిదే. సో ఇప్పుడు చూసారు కదా, ఒకరోజు ఇది తీసుకోండి బ్రేక్ఫాస్ట్కి, లేదా లంచ్లో రైతా లాగా తీసుకోవచ్చు. దీని కాంబినేషన్లో ఇంకొక కర్రీ యాడ్ చేయండి. జస్ట్ వన్ దీని కాంబినేషన్లో తినేటప్పుడు జస్ట్ వన్ రోటీ ఆర్ మీరేం తీసుకుంటున్నారు, కుక్డ్ రైస్ తీసుకుంటున్నారు, లేదా క్వీనోవా మిల్లెట్స్ ఇంత తీసుకోండి. అప్పుడు మనం వెయిట్ లాస్ హ్యాపీగా అవుతాము. మనకి ఈ జర్నీలో డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇలానే నేను మీకు ఆల్రెడీ చాలా వెరైటీస్ చూపించాను. బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఉప్మా తీసుకోవచ్చు, సద్దన్నం తీసుకోవచ్చు, రాగి అంబలి జావా చూపించాను. ఇలాంటివి అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. వీక్లీ వన్స్ ఒకరోజు ఫ్రూట్స్ తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్. కాంబినేషన్ లాగా తీసుకోకుండా దేనికి అది తీసుకోండి. అంటే ఆ రోజు వాటర్ మిలన్ తింటున్నారో వాటర్ మిలన్, మ్యాంగో తింటున్నారో ఓ మ్యాంగో ఆ మ్యాంగో తింటున్నారు, అలా ఏం తింటున్నారో ఆ సీజన్లో ఒక ఫ్రూట్ అదే వెరైటీ తినేసి సరిపోతుంది. సో చూసారు కదా, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ హెల్త్ కూడా వస్తుంది, మనకి వెయిట్ లాస్ అవుతుంది, అన్నీ అవుతాయి. హెల్త్ మీద దృష్టి పెట్టండి, మీ బాడీని మీరు గమనించుకోండి, హ్యాపీగా ఉండండి.